అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే, ఏ ప్రసంగమైనా చేసుకోవచ్చు, కానీ సందర్భానికి అనుకూలంగా బోధించడం బోధకుడికి ఉండాల్సినటువంటి ఒక మంచి లక్షణం. అది పెళ్ళైతే పెళ్లికి అనుకూలమైనటువంటి ప్రసంగాన్ని చేయాలి. అది దుఃఖముతో నిండినటువంటి జ్ఞాపకార్థ కూడికైతే దానికి అనుకూలంగా ఉన్నటువంటి అంశాన్ని బోధించాలి. ఇది సంవత్సరపు ముగింపులోనికి వచ్చాం, సంవత్సరాంతంలోనికి మనం వచ్చాం కాబట్టి దేవుడు మాట్లాడితే ఏ సందేశాన్ని ఇవ్వగలుగుతాడు అనేది కూడా గుర్తుపట్టగలగాలి. ఆ అంశంలో భాగంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటే 3:14 అనే వాక్యాన్ని మనం ఎత్తుకోవటం జరిగింది. అపోస్తులైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, ఏ భక్తుడు పలకలేనటువంటి ఒక గొప్ప సాక్షి జీవితము కలిగినటువంటి ఒక చక్కని మాటను పలుకుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం సుపరిచితమైన లేఖన భాగం, చూడవలసిన అవసరం లేదు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తును పోలి నడుచుకునేటువంటి ఒక విధానం ఉంది. ఆ క్రీస్తును పోలి నడుచుకునేటువంటి విధానములు పౌలు అనేక రీతులుగా మనకు మాదిరి అని చెప్తాను. ఒక్క విషయంలో కాదు, ఆయనను పోలి నడుచుకోవాలి. ఆయనను పోలి నడుచుకోవాలి అంటే అర్థం ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని ఒకసారి గమనించండి. 4వ అధ్యాయములో ఇందు నిమిత్తము 17వ వచనం, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తు నందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయరు. పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి విధానంలో ఒక భాగం ఏంటంటే, ప్రతి స్థలములో ప్రతి సంఘములో ఏ మాటలు బోధించాలో ఆ మాటలు తిమోతికి నేర్పాడు. తిమోతి పరిశీలనగా నేర్చుకున్నాడు. ఇప్పుడు కొరింథీ సంఘములోనికి తిమోతిని పంపుతున్నాడు. క్రీస్తు నందు నేను నడుచుకున్న విధమును అనగా అంటే ఆయా స్థలాలలో ఆయా సంఘాలలో ఆయా వేదికల మీద ఉండి మాట్లాడుతున్నప్పుడు ఎలాగూ మాట్లాడాలి, ఎలాగూ బోధించాలో ఆ విధం అది ఒక మాదిరికరమైనటువంటి జీవితం. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మరొకసారి మీరు గమనించినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించండి. 4వ అధ్యాయము 9, మరియు మీరు నా వలన ఏది నేర్చుకుని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏది వింటిరో, ఏది చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. ఎంత చక్కని మాట చెప్తుంది చూడు, మాదిరికరమైనటువంటి మాట. ఏమంటున్నాడు అంటే, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. దగ్గర నుంచి చూస్తున్న వారికి చెప్తున్నటువంటి మాట. పౌలును పోలి నడుచుకోవటం అంటే చాలా పెద్ద టాస్క్. అది ఆయన మనకు మాదిరి, బోధ విషయంలో మాదిరి, బ్రతుకు విషయంలో కూడా మాదిరి. కేవలం బోధించే విషయంలో మాత్రమే కాదు, బ్రతుకు విషయంలో కూడా మాదిరి. అందుకే పౌలు అంటాడు, అసలు నన్ను పోలి మీరు నడుచుకోవాలి. ఎందుకు అంటే, నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 చూడండి. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక నేనే నిన్ను కన్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోవాలి. ఇప్పుడు పౌలును పోలి మనం బ్రతకాలి, అంతే కదా. పౌలును పోలి మన జీవితాన్ని కట్టుకోలేదు. ప్రార్థనలో పౌలే మనకు మాదిరి, వాక్య ఉపదేశంలో పౌలే మనకు మాదిరి, క్షమించే విషయంలో పౌలే మనకు మాదిరి. సమస్త విషయాలలో పౌలు ఇప్పుడు నీకు నాకు ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిలాగా కనిపిస్తూ ఉన్నాడు. ఏ విషయంలోనైనా పౌలు మనకు మాదిరిగా ఉంటాడు అని చెప్తున్నా. ఆ అంశములో భాగంగా పౌలుకున్నటువంటి గురి ఏంటంటే, గురి యొద్దకే పరిగెత్తటం పౌలుకున్నటువంటి గురి. దేవుడు ఒక ఉద్దేశం కొరకు పౌలును పిలిచాడు. ఆ ఉద్దేశమును నెరవేర్చడానికి పౌలు ప్రయాసపడుతున్నాడు. ఆ అంశాన్ని అంటాడు, గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. దేనికి అంటే, బహుమానము కొరకు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒక అంశాన్ని జ్ఞాపకం గుర్తుపెట్టుకోవాలి. ఆ అంశంలో దేవుడు ఎలాగో కనిపిస్తున్నాడు అంటే, బహుమానం ఇచ్చే దేవుడు కనిపిస్తూ ఉన్నాడు.
రెండోది ఆ బహుమానాన్ని పొందటానికి ప్రయాసపడుతున్న తాపత్రయపడుతున్న భక్తుడు అనిపిస్తున్నాడు. పౌలు సంపూర్ణుడు కావడానికి ప్రయాసపడుతున్నాడు. అన్ని రీతులుగా క్రీస్తులాగా మార్చబడటానికి పౌలు ప్రయాసపడుతున్నాడు. సంపూర్ణ సిద్ధి కొరకు, గురి కొరకు, దేని కొరకు దేవుడు తనను పిలిచాడో ఆ పిలుపు తన జీవితంలో నెరవేరాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనిస్తే 3వ అధ్యాయములో 13లో అంటాడు, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. ఒక దాని కొరకు దేవుడు పిలిచాడు. 12 చూడండి, ఇదివరకే నేను గెలిచి తినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను నేను అనుకున్నట్టు లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. దేవుని యొక్క దృష్టిలో పౌలు ఏం చేయాలని ఆశ ఉంది, అది నా జీవితంలో ఫుల్ఫిల్ కావాలని ఆశపడుతున్నాను. నేను చెప్తున్నా, దేవుడు అసలు నీ ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఉంది చూసావు, అది చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి, నీలో ఉన్న పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి అది వేరొకలాగా మార్చబడతా ఉంటుంది. దేవుడు గీసిన చిత్రం అద్భుతం నీ గురించి. అసలు ప్రతి వ్యక్తి ఎడల దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు, ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉంటుంది, కానీ అది నీ భక్తి జీవితాన్ని బట్టి మారిపోతుంది. చాలా ఆశపడతాడు దేవుడు. చెప్తున్నా, గొప్ప దైవజనులే భక్త సింగ్ గారు అద్భుతమైన పరిచర్య చేశారు. పరిచర్యకు వచ్చిన తర్వాత అద్భుతమైన పరిచర్య చేశారు, కానీ భక్త సింగ్ గారి జీవితంలో ఒక వేదన ఏంటో తెలుసా? చాలా సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత భక్త సింగ్ గారికి దుఃఖం కలిగింది. ఎందుకు కలిగింది అంటే, దేవుడు పిలిస్తే 2 సంవత్సరాలు రాలేదట. దేవుడు సేవకు పిలిచినప్పుడు 2 సంవత్సరాలు సాకులు చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? నేను ఒక మంచి ఇంజనీర్ని కదయ్యా, బాగా డబ్బులు సంపాదించి ఒక 10 మంది సేవకులను పెట్టి సేవ చేస్తానంటే 10 మంది సేవకులతో నువ్వు కావాలన్నాడు. నాకు వచ్చిన జీతం అంతా ఖర్చు పెట్టి సువార్త ప్రకటన చేస్తా అంటే నీ డబ్బులు వద్దు, నువ్వు కావాలన్నాడు. దేవునితో వాదిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. సమయం అయిపోయింది. 2 సంవత్సరాలు గడిచిపోయిందట. మారు మనసు పొందాడు, ప్రభువుకు ఉదయం ఇచ్చాడు. సేవ పరిచర్యలోనికి వచ్చి సేవ చేస్తూ ఉన్నప్పుడు, ఆత్మలను రక్షిస్తూ ఉన్నప్పుడు ఒకనొక దినం ప్రసంగం చేస్తున్నాడట. సమయమును గురించి ప్రసంగం చేస్తున్నాడు. కాలమును గురించి ప్రసంగం చేస్తున్నప్పుడు బోర్న ఏడ్చిన ప్రసంగ వేదిక మీద కన్నీరు కాచి బోర్న ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తున్నారయ్యా అని అడిగితే, దేవుని సేవ 2 సంవత్సరాలు నేను ఆలస్యం చేశానని ఏడ్చినాడు. ఎంత నష్టపోయానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఎంత నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నానో నాకు అర్థమవుతుంది అని చెప్పి చాలా వేదన పడ్డాడు. మంచి దైవజనుడే. కానీ ఏమైపోయిందంటే, ఆ దైవజనుల్లో కూడా ఒక చిన్న సమస్య ఉంది. సంపూర్ణంగా దేవుని చిత్త ప్రకారం ఉంటే ఆయన యేసయ్య అవుతాడు. అసలు దేవుని చిత్త ప్రకారం సేవ చేసిన ఒకే వ్యక్తి భూమి మీద ఉన్నాడు. ఆయన ఎవరంటే నజరేయుడు అయిన యేసు. అంతే. అసలు ఏ భక్తుని జీవితంలో అయినా ఒక అవిధేయత ఉంటుంది, కొంత అవిశ్వాసమైన ఉంటుంది, ఒక తప్పటడుగైనా ఉంటుంది. పౌలు జీవితాన్ని మీరు ఒకసారి గమనిస్తే పౌలు ఒక మాట అంటాడు, సంపూర్ణ సిద్ధి పొందాలి. నేను ఇదివరకే పొందానని చెప్పట్లేదండి, నేను ఒక దాని కొరకు గురి కలిగి ఉన్నాను. దేవుడు దేనిని పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. పౌలు ఎడల దేవుని ఉద్దేశం ఎంత గొప్పగా ఉందో తెలుసా? అపోస్తుల కార్యము 9వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనిస్తే, అపోస్తుల కార్యము 9వ అధ్యాయమును ఏ దైవజనునికి లేనటువంటి ఒక గొప్ప పిలుపు. 9వ అధ్యాయము 14, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు ఇతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చను. 15, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్య జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పిన. అది పౌలు దర్శనం. ఎవరికైనా దర్శనం ఉంటే వేరే ఆత్మలో రక్షించినప్పుడు దర్శనం ఉండాలి. ఒక దర్శనం పౌలుకుంది. ఏకయ్య దేవాలు పౌలు ఎడల కలిగిన ఉద్దేశం ఏంటంటే, ఇతడు అనేక ప్రజల ఎదుట, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, గొప్పవారి ఎదుట ఇతడు నా నామమును భరించుటకు, ఒక సాధనము భరించుటకు అన్నాడు. చూసావు? అప్పుడు అర్థం కావాలి ఎన్ని శ్రమలు వస్తాయో. పౌలు అద్భుతంగా ఏం చూశాడయ్యా? దర్శనాలు చూశారు. చాలా మంది దర్శనాలు చూస్తారు. ఇతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను అతనికి చూపుదును అన్నాడు దేవుడు. అసలు ఎందుకన్నాడో తెలుసా?
చూచినా కానీ వెనుకకు తిరగనటువంటి వ్యక్తిత్వం పౌలులో ఉందని దేవుడు నమ్మిండు కాదు. నువ్వు సేవకురా బిడ్డ, నీకు ఒక కొత్త ఇల్లు ఇస్తానడంతో మనం ఎగిరి గంతులు వేసుకొని పోతాం. పౌలు శ్రమలను చూసి సేవకు వచ్చినాడు. అద్భుతం కాదు అసలు. రాజుల ఎదుట నేను నిన్ను నిలబెడతాడు అంతే. రాజుల ముందు నిలబడి ధైర్యంగా సువార్తను ప్రకటన చేశాడు. ఆ ఉద్దేశం, ఆ ప్రణాళిక నెరవేరటానికి పౌలు కూడా ఎంతో ప్రయాసపడుతున్నాడు. బహుమానం కావాలి, ఆ గురిని నేను చేరాలయ్యా, అది చేరాలయ్యా. ఆ గురిని చేరేటువంటి విధానంలో పౌలు చాలా వదులుకున్నాడు, చాలా ప్రయాసపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. క్రీస్తు యొక్క జ్ఞానము నిమిత్తము సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. లోకమునకు సిలువ వేయబడ్డాడు, పాపమునకు సిలువ వేయబడ్డాడు. ఎన్నో త్యాగాలు చేశాడు కదా. వాటన్నిటితో పాటు ఇంకొక పని చేశాడు. ఒక పని చేశాడు. ఏం చేశావయ్యా పౌలు? సంపూర్ణ సిద్ధి కొరకు నువ్వు పడుతున్న ప్రయాస ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో అంటాడు, 3వ అధ్యాయం 7 నుంచి చూస్తే, అయినను ఏవేవి లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఇక ఒక్కొక్కటి నష్టపోయి అంటున్నాడు. ఒక చక్కని మాట అంటున్నాడు. 13 చూడండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను. చాలండి, ఒకటి చేస్తున్నాడట. సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. లోకముతో సిలువ వేయబడ్డాడు, పాపముతో సిలువ వేయబడ్డాడు. అసలు ఏవేవి లాభకరములు ఉన్న వాటన్నిటిని సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాను. అయినా నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు. దానిని పొందుట కొరకు నేను ఒకటి చేయుచున్నాను. ఆ సంపూర్ణ సిద్ధికి ఒకటి కావాలి. పౌలు చేసేది ఏంటంటే, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచున్నాను. అది పౌలు యొక్క రహస్యం. అంటే నేను ఒకటి చేయుచున్నాను, అవన్నీ చేశాడు. ఇక అసలు అందులో ఇంకా మనం ఏం ప్రారంభించలే. మన లోకంతో సిలువేయబడిన అనుభవం సంపూర్ణంగా కనిపించదు. సమస్తను పెంటతో సమానంగా ఎంచుకున్న విధానం మనలో కనిపించదు. పౌలులాగా మాదిరికరమైన ప్రార్థన లేదు. ఆయన మరణము అనే అనుభవాన్ని రుచి చూడాలి, ఆయన శ్రమ అనే అనుభవాన్ని రుచి చూడాలి. వీటన్నిటితో పాటు అయినను నేను ఒకటి చేయుచుండు. నేను ఒకటి చేస్తున్నాను. ఇంతవరకు ఈ భక్తి జీవితం ఇలాగ సాగటానికి కారణం ఏంటో తెలుసా? ఇక్కడ రాక వచ్చిన తర్వాత, శ్రమలన్నీ చూసిన తర్వాత, కపటపు సహోదరులు వచ్చిన తర్వాత, నిందలు వచ్చిన తర్వాత, నిస్పృహ వచ్చిన తర్వాత కూడా ఇంకా నేను పరుగు పందెంలో వేగము తగ్గకుండా గురి దగ్గరకే పరిగెత్తుచున్నాను. రహస్యం ఏంటో తెలుసా? వెనక ఉన్న వాటిని నేను మరిచిపోతున్నాను, ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. భక్తి సూత్రం అది, భక్తి లక్షణం అది. కొంతమంది పిల్లలను పొదిగినట్టు బొదుగుతారు ఆ శ్రమలు. అయితే ఎప్పుడో అయిపోయింది, వదలు రాదు దాన్ని వదిలిపెట్టాం. మరిచిపోవు. నేను చెప్తున్నా, నువ్వు మరిచిపోనంత కాలం నీకు దీవెన రాదని చెప్తున్నాను. వెనకున్నవి మరిచిపోవాలి. పౌలు జీవితంలో శ్రమలు ఉన్నాయి, వాటిని మరిచిపోతున్నాడు అంతే. పౌలు జీవితంలో కపటపు సహోదరులు మోసం చేశారు, అవి మర్చిపోయాడు అంతే. ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. వాటన్నిటిని పౌలు ఏం చేస్తుంటా? వెనక ఉన్న వాటన్నిటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాడు. ముందు వచ్చే ఆశీర్వాదం ఏంటో చూద్దామండి. వెనకున్న వాటి గురించి ఇంకా ఆలోచన ఎందుకు? అయిపోయిందిగా. గతం అంటాం, గతం అంటే గతమే అంతే. అసలు గతం గతహ అనాలంతే, అదే మాట చెప్తున్న. భక్తి జీవితంలో వేసే మొట్టమొదటి అడిగే, క్రీస్తు యేసునందు ఉన్న ఎడలవాడు, అన్ని తెలుసు మనకి. క్రీస్తు యేసునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము. ఎప్పుడు క్రొత్తవైతే అంటే పాతవి గతిస్తేనే కొత్తదైంది. ఆ పాతదాన్ని కూడా అట్నే పెట్టుకొని ఉండి ఇప్పుడు ఏమంటావు తెలుసా? ఇంకా కొత్తదనం రావాలన్నట్టు. బావిలో నీరు ఊరుతా ఉంటుంది, బావిలో నీరు ఊరుతా ఉంటుంది. మీరు చూస్తా ఆ నీళ్ళు ఫ్లోటింగ్, ఇట్లా ఫ్లోట్ అవుతా. తోడటం ఆపేయండి, ఒక నెల 2 నెలలు, ఒక 6 నెలలు నీళ్ళలో, బావిలో నీళ్లు తోడటం ఆపేస్తే ఆ నీళ్లు ఊరవిగా కంపు కొడతాయి, నీసు వాసన వస్తాయి. నీళ్లను తోడుతున్న కొద్ది ఏమైందంటే ఆ నీటి ఊట మరలా ఊరుతా ఉంటది. కొత్తవి రావాలి అంటే పాతవి ఏం కావాలా? గతించిపోవాలి. బాప్తిస్మం అంటేనే అది. అసలు పాతవి గతించను, పాప జీవితం గతించను, పాత వ్యక్తి గతించను. వాడు ఆనవాళ్ళు ఏం కనిపించొద్దు, మంచి కనిపించొద్దు, చెడు కనిపించొద్దు. వాడు నూతన జన్మ అనుభవం లేనప్పుడు గొప్ప కులం వాడు అనుకో. నూతన జన్మ అనుభవం వచ్చిన తర్వాత కూడా గొప్ప కులమైన వాడు. మంచి అయినా పోయినట్టు ఎంత అది ఉండదు. అసలు పాతవి గతించను, పాతది లేదు. వాటన్నిటిని ఏం చేయాలా? గతించిన అనుభవంలోనికి వెళ్ళిపోవాలి, మర్చిపోవాలంతే, విడిచిపెట్టాలంతే.
పౌలు అంటాడు, వెనక ఉన్న వాటన్నిటిని నేను మరిచిపోయానయ్యా. అది దేని కొరకయ్యా నీ ప్రయాసన అంటే, ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. ఆ సూత్రాన్ని పెట్టుకొని ఆ భక్తిని కలిగి ఉండి పౌలు అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించగలిగాడు. నేను చెప్తున్నది, నువ్వు ఎక్కడ పెట్టుకున్నా కూడా అది సెటరేట్ అయిపోద్దంట. ఏ భక్తుని జీవితంలోనైనా నన్ను పెట్టి కాదు. యోసేపు భక్తుడు ఉన్నారు, అనుకోకుండా రాసే మాటలు కావాయి. మరవకుండా నువ్వు ముందుకు పోలేవని చెప్తున్నావు. మరవకుండా ముందుకు పోయే అవకాశం ఉండదు. అసలు ఊటంటేనే దేవుడు అండి. జీవజల ఊటనైన నన్ను ఇశ్రాయేలులు విసర్జించారు, విడిచిపెట్టారని చెప్పారు ఇర్మియా. అసలు దేవుడే నిత్యం నూతనుడు అని చెప్తున్నాడు. దేవునిలో పాతది అనేది ఉండదు. అసలు దేవుని బిడ్డలాగా నీ జీవితం, నా జీవితం కూడా ఎట్లా ఉండాలంటే సమస్తము నూతనం అయిపోవాలి. గడిచిపోయిందని ఏం చేస్తా ఉండాలంటే మర్చిపోతూ ఉండాలి. వెనకున్న వాటిని మరవాలి. దానికి ఒక మంచి ఉదాహరణ ఆదికాండము 41వ అధ్యాయములో భక్తుడైనటువంటి యోసేపు మనకు కనిపిస్తాడు కదా. ఆదికాండము 41వ అధ్యాయములో యోసేపు యొక్క జీవితం మనకు కనిపిస్తుంది. 41వ అధ్యాయములో ఒక చక్కని సాక్ష్యాన్ని యోసేపు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. 51వ వచనం చూడండి. 51. అప్పుడు యోసేపు, నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోనట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనుష్య అనే పేరు పెట్టాడు. ఎంత చక్కని మాటలు. ఎట్లొచ్చిందో తెలుసు, ఐగుప్తుకు వచ్చేటప్పుడు గుండెల నిండా దుఃఖంతో వచ్చింది. అసలు అంతమంది సహోదరులు అన్యాయంగా నీళ్లు లేని బావిలో వేశారే, మరలా పైకి తీసి ఇష్మాయేలులకు అన్య దేశంలోనికి అమ్మేశారే, ప్రేమించిన తండ్రి లేడు, కన్న తల్లి చనిపోయింది, ప్రేమిస్తున్న తండ్రి దూరం అయిపోయాడు, సహోదరులు అనబడుతున్న పెద్దరికం కూడా లేకుండా వాళ్ళందరూ కూడా ఏం చేశారట, అమ్మి వేశారు. వెళుతున్నప్పుడు యోసేపు యొక్క హృదయంలో బాధ ఎంత ఉంటుందో చూడండి. అసలు ఎంత వేదనతో ఐగుప్తు పోతుండో అంత వేదనతో పోతుంది. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉపశమనం కలుగుతుందేమో చూస్తాం, బాధకు నెమ్మది కలుగుతుందేమో చూస్తాం. అంతకంతకు బాధ ఏమైపోతుందంటే రెట్టింపు అవుతుందంటే. ఐగుప్తులోనికి వెళ్ళాడు, కొన్ని దినాలు ఉన్నాడు అంతే. తర్వాత వెంటనే పోతిఫర్ కుటుంబంలో చక్కని సమృద్ధి దొరికినట్టుగా అనిపించింది. మరో వెంటనే ఒక నింద, ఒక సమస్య, ఒక శోధన ఆయన జీవితంలోనికి వచ్చింది. సుమారుగా ఎన్ని సంవత్సరాలు తెలుసా? 17 సంవత్సరాలు, దాదాపుగా 13 నుంచి 17 సంవత్సరాలు ఆ నిందను అనుభవించి చెరసాల్లోనే ఉన్నాడు. అసలు 30వ సంవత్సరం దాకా ఉన్నాడు. అసలు 13 సంవత్సరాలు దాదాపుగా 13 సంవత్సరాలు అక్కడ ఉండి ఆ బాధలన్నింటినీ దిగమింగుకుంటున్నాడు అట. దేవుడు అద్భుతంగా నిరీక్షించాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదండి, 13 సంవత్సరాలు దేవుని వైపుకు నిరీక్షణతో చూశాడు. చూసిన ప్రతిసారి ఇబ్బంది కలిగింది కానీ, చూసిన ప్రతిసారి శోధన పెరుగుతుందే కానీ విడుదల రాలి. ఒక రోజు వచ్చిందట. ఒక రోజు వస్తే ఒక చక్కని కుమార్తెను తీసుకుని వచ్చారు. ఆ పేరు ఆసేనతు. చాలా మంది యోసేపు భార్య పేరు చెప్పరు. ఆ పేరేం తెలుసా? ఆసేనతు అని ఆ పేరు. మీరు ఆ మాట ఇక్కడ చూడండి ఒకసారి. 50 వచనం ఉంది. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతిఫరు కుమార్తెయగు ఆసేనతు అతనికి వారిని కానేను. విచిత్రం ఏంటో తెలుసా? ఎవరైతే నిందకాలు చేశారో ఆ పోతిఫరు భార్య యొక్క కుమార్తెను కాదు చేసుకున్నది. ఆమె ఒకప్పుడేం ప్రచారం చేసింది, వీడు మంచోడు కాదు. ఇప్పుడు ఏ ఇంటికి అల్లుడైనా ఆయన, ఏ ఇంటికి అల్లుడంటే ఆ ఇంటికే అల్లుడైనా నింద అనుకుంటాడు ఎవడన్నా. అట్లా చేస్తే ఎవరైనా అట్లా చేస్తారంటే చేయరు. యోసేపు నింద ఏమైపోతుందో తెలుసా? కొట్టివేయబడుతుందని చెప్తారు. మంచి వివాహం జరిగి ఒక గర్భఫలం దేవుడు ఇచ్చిన తర్వాత ఆ బిడ్డను పట్టుకున్నప్పుడు యోసేపుకు అనిపించిందట, దేవుడు నా సమస్త బాధను అంటే ఎంత వేదన ఆయన జీవితంలో 13 సంవత్సరాలు పలుకుతున్న మాట అది. తల్లిదండ్రులకు దూరంగా, కుటుంబానికి దూరంగా, అన్నదమ్ములకు దూరంగా ఉండి 30 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒక బిడ్డను చేతిలో పట్టుకుని అప్పుడు పలుకుతున్నటువంటి మాట, సమస్త బాధను మా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోవున్నట్లు అంటాడు. ఎవరు చేశారట మర్చిపోయేటట్లు? మరిచిపోవున్నట్లు చేశానని చెప్పి నా జ్యేష్ఠ కుమారునికి మనష్షే ఎవరు చేశారట తెలుసా? దేవుడు నా సమస్త బాధలను అన్నాడు. దేంతో ప్రారంభించాడు? దేవుడు నా సమస్త బాధను నా తండ్రికి వారిని అందరిని నేను మరిచిపోవున్నట్లు చేశాను కనుక నా జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పడుతున్న హృదయపూర్వకంగా పలికిన మాట.
నా దుఃఖం పోయిందయ్యా, నా బాధ పోయిందయ్యా, నాకు అన్నదమ్ములు గుర్తు రావట్లేదయ్యా, మా నాన్న గుర్తు రావట్లేదు, నాకు ఎవరు గుర్తు రావట్లేదు, వాళ్ళందరినీ మరిచిపోవున్నట్లు దేవుడు చేసినని చెప్పి మనష్షే అని పేరు పెట్టాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? అట్లా మరిచిపోయి భక్తి చేయటం మొదలు పెట్టాడు కాబట్టి 52 తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టును. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి అని అర్థం. ఎఫ్రాయిము అంటే ఫలము అని అర్థం. ఎఫ్రాయిము అంటే ఆశీర్వాదము అని అర్థం. ఎఫ్రాయిము అంటే మునుపు కోల్పోయిన వాటన్నిటిని తిరిగి సంపూర్ణంగా సమృద్ధిగా దేవుడు మరలా అనుగ్రహించటం అని అర్థం. విచిత్రం ఏంటో చెప్పనా? విచిత్రం ఏంటంటే 52 అంటాడు, నాకు బాధ కలిగిన దేశమందు అన్నాడట. ఎక్కడ బాధపడ్డాడు ఆయన? ఐగుప్తులో బాధపడ్డాడు. చాలాసార్లు ఐగుప్తులో, నిందలో ఐగుప్తే. నాకు కలిగిన బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనున్నాడు. అద్భుతమైన మాట. యోసేపు కానానులో దీవించబడితే ఘనత ఏమి లేదండి. ఎక్కడ నిందించబడ్డాడు, ఎక్కడ దూషించబడ్డాడో, ఎక్కడ బాధపడ్డాడో, ఆ బాధపడుతున్నటువంటి దేశమందు మరలా ఆ దేశమందే దేవుడు అతన్ని ఆశీర్వదించను. ఎవరికి వస్తుందయ్యా ఆశీర్వాదం అని అంటే? ఆ సమస్త బాధలను మరచిన వానికి వస్తుంది. ఇది చెప్తున్నా, గుర్తుపెట్టుకోవద్దండి. ఇక అంతగా గుర్తుపెట్టుకోవాలంటే నీకు మేలు చేసిన గుర్తుపెట్టు. సహాయం చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆదుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని గుర్తుపెట్టుకోగానే కీడు అనేది గుర్తుపెట్టుకున్నవా భక్తి జీవితంలో గురి దగ్గరికి ఎప్పటికీ రావాలి. ఎవరినైనా క్షమించగలదు యేసే నేర్పిన పాఠం. ఎవరినైనా క్షమించగలదు పౌలు నేర్పుతున్న పాఠం. మరిచిపోయి దాన్ని విడిచిపెడితే ఆశీర్వదించబడతాం. యోసేపు దీవించబడటానికి యోసేపు భక్తి జీవితం ఒక్కటే కారణం కాదు. అన్నలను ప్రేమించి వారు చేసిన కీడును మరిచి దేవుని వైపుకు చూసి వారందరినీ క్షమించాడు. ఇక్కడ మరిచిపోయేటట్లు చేసిన ఉంది కదా, కొద్ది కాలం కాగానే అన్నలు ఎదురుకొచ్చారు. చేసిన కీడంతా ఒక్కసారి జ్ఞాపకం వచ్చి వాళ్ళ మీదకి కత్తే విసిరాడే అనుకో. యోసేపు ఐగుప్తుకి ఫరో గాడు, అంటే ఫరో తర్వాత అంత అధికారి కాడు. దేవుడు ఏం చూసిండో తెలుసా? మరిచిపోయేటట్లు చేశానని చెప్పిన దేవుడు పరీక్ష కూడా చేసిండు. అసలు ఒక్కసారి వాళ్ళందరినీ యోసేపు ముందుకు తీసుకొని వస్తే యోసేపు వాళ్ళందరినీ క్షమించాడు. అది ఉన్నతమైన లక్షణం. అంటే నిజంగా యోసేపు మరిచిపోయిండు, ఆ కీడంతా మరిచిపోయింది కాబట్టి యోసేపును దేవుడు బ్లెస్ చేసిండని చెప్తున్నా. గడిచిన సంవత్సరం అంతా గడిచిపోయింది. సరే, మంచో చెడు అయిపోయింది. మనకు విరోధంగా ఎన్నో పనులు జరిగి ఉండొచ్చు. ఇక అయింది అయిపోయిందని నువ్వు పెద్ద పని చేసుకుని ఏం చేయాలి తెలుసు? ఇప్పుడు ఇక వాటన్నిటి ఈ రోజుతో ఏం చేయాలంటే మర్చిపోవాలి. అంతే, ఇంకొక అర్ధ గంటలో అందరూ మర్చిపోవాలి. ఏం కీడు చేసినా మర్చిపోవాలి, ఎవడేమన్నా మర్చిపోవాలి. ఇక కొంతమంది మెమరీ పవర్ ఎట్లా ఉంటుందంటే అమోఘం. అసలు సంవత్సరాలతో సహా చెప్తారు, డేట్లతో సహా చెప్తారు. నువ్వు పలానా రోజు పలానా సంవత్సరం ఎప్పటికంటే అది ఎనిక్కిపోతే ఒక 20-30 సంవత్సరాలు ఉంటుంది. మరి కరెక్ట్గా నేను పోయిన వారం ఏం వాక్యం చెప్పినట్టే చెప్పారు. పోయిన వారం ఏం వాక్యం చెప్పినట్టు ఏదో మూలవాక్యం చెప్పిండే గారు. అసలు పోయిన వారం మూలవాక్యం గుర్తుండదు, కానీ ఒక 20 సంవత్సరాల క్రితం ఒకటి అన్నది గుర్తుంటుంది. 20-30 సంవత్సరాల కోసం ఇంకేదో ఒకటి ఇనుంటుంది, అది గుర్తుంటుంది. అవన్నీ గుర్తుపెట్టుకుని ఏం పోతున్నట్టు నీ ఆశీర్వాదం పోతుందని చెప్తాను. అన్ని వదిలేయాలండి. సంవత్సరం అవుతున్నప్పుడు నూతనం అవ్వాలని పాటలు పాడుకోవటం కాదు. సాకి రేవుకి వెళ్ళినటువంటి బట్టలు ఎట్లయితే మళ్ళీ తెల్లగా అవి వస్తాయో అట్లా రావాలి. ఈరోజు గట్టిగా ఉతకాలి. అసలు అన్ని వదిలిపెట్టి నూతన సంవత్సరంలో ప్లెయిన్గా వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమైపోతుందంటే ఎక్కడ నువ్వు ఇబ్బంది పడ్డావో, ఎక్కడ నువ్వు నష్టపోయావో అదే స్థలంలో దేవుడు మరలా 2025 అయినా కానీ నిన్ను హెచ్చించాలని ప్రార్థన చేసుకోవాలి. నీ భక్తి జీవితం యథార్థమైతే నిజంగా నువ్వు అన్ని కీడును మరిచిపోయి భక్తి చేయగలిగితే, విరోధముగా చేస్తున్న ప్రతి కీడును కూడా నువ్వు క్షమించగలిగితే దేవుడు నీకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఎఫ్రాయిము అనే ఆశీర్వాదం ఇస్తాడు, అభివృద్ధి అనే ఆశీర్వాదం ఇస్తాడు, ఫలము అనే ఆశీర్వాదం ఇస్తాడు. యోసేపుగా దీవెనిచ్చాడు. అటువంటి చక్కని విధానంలో పౌలు భక్తి చేస్తున్నాడని చెప్తాను. ఇప్పుడు పౌలు భక్తి ఇదంతా కూడా వెనకున్న వాటిని అన్నిటిని మరిచాడట. ఎంత కీడు చేసాడో తెలుసా పౌలుకి? అధ్యాయమే రాయబడ్డదండి. 11వ అధ్యాయంలో పౌలు పడ్డ శ్రమను రాయబడ్డ. అందులో ఆయన హృదయమునకు భారము కలిగించే అంశం ఏంటంటే కపటపు సహోదరుల వలన అని అన్నాడు. తెలుసు, నమ్మించి మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారట పౌలుకి. అట్లాంటి వాళ్ళని కూడా పౌలు ఏం చేయగలిగాడంటే క్షమించగలిగి, మర్చిపోయినంత వదిలేసి. ఆ దినం గడిచిపోయిందా, ఎట్లుండాలిగా వదిలిపెట్టాలి. ఈ విషయంలో మనకు కుక్క బాగా మాదిరి. అసలు
నేను లోపల కూడా చెప్పిన కుక్కకి బాగా మతి మరుపు. కుక్క ఎట్లా మర్చిపోయింది తెలుసా? చలికాలం అట కుక్కలు పోయి పొయ్యిలో పండుతాయి. మనమేమో మధ్య మధ్య స్వెటర్లు వేసుకొని పెద్ద పెద్ద రగ్గులు కప్పుకొని చలి నుంచి కాపాడుకోవడానికి మనం బాగా ప్రయాసపడుతుంటే కుక్కలు ఏం చేస్తారంటే పొద్దంతా మట్టిపోయి ఉంటుందిగా, మట్టిపోయి పొద్దంతా ఖాళీ 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 ఆ ఇటుక మట్టి రెండు కూడా వేడిగా అయ్యి సాయంత్రం కల్లా ఆ కొంచెం బూడిద ఉంటుందిగా, ఆ బూడిదలో పోయి కుక్క పండుకుంటుంది. అసలు కుక్క పండుకుంటే అది చాలా వెచ్చగా చాలా బాగుంటుంది ఆ సిచ్యువేషన్. అది మంచిగా స్వెటర్ వేసిన దానికంటే నీట్గా ఉంటుంది. పోయి మంచిగా ఇట్లా ఉంటుంది కదా గుండ్ర, ఇది మొత్తం అందులో ముడుచుకొని పండుకుంటుంది. ముడుచుకొని పడుకుంటే మనిషి నిద్రపోతే ఎప్పటిదాకా తెలుసా? తెల్లవారి దాకా మెలికే రాదు. ఇది ఇక్కడ వెచ్చగా తగులుతా అంటే ఇంకా మెలికాను చూసి మెలుకు రాదు. పెద్దల కడను లేస్తారు. పల్లెటూరు వాళ్ళందరూ కూడా మనలాగా భార్య పొద్దెక్కిందాక పండుకోరు. వాళ్ళు పొద్దున్నే లేస్తారు. వాళ్ళు పొద్దున్నే 4ంటికి 5ంటికి లేచి కొద్దిగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ పేడకాలు ఉంటే ఎత్తుకొని ఎంత నీట్గా చేసుకుంటారు. లేచి చూసేసరికి పొయ్యిలో కుక్క పండుకొని చూడంగానే కోపం వచ్చింది, బాగా కోపం వచ్చి ఒక కర్ర అందుకొని దాని ఒక్క తన్ను దంతలేదు. అంటే అప్పుడు అది ఏమనుకుంటుంది తెలుసా? నిద్రలో ఉన్నప్పుడు అట్లా కొట్టింది నాకు ఎంత ఘోరం ఉంటుందా? లేపాలి అసలు, లేకుండా ఒక కొట్టు కొట్టింది, ఒక దెబ్బ కొట్టగానే లేచి ఒకసారి వాళ్ళని చూసి అనుకుంటుంది అటు ఇంకొకసారి లింకికి రావద్దు అనుకుంటుంది. ఈ మనుషులు కాదు, మర్యాద తెలవదు. అతిథిని ఎట్లా చూసుకోవాలో తెలియకుండా అట్లా వచ్చినప్పుడు అట్లా కొట్టి పంపితే ఏ పద్ధతి? రేపు వీళ్ళ ఇంటికి రావద్దని ఒక డిసిజన్ తీసుకుని వెళ్ళిపోతారు. తీర్మానం చేసి ఒక తీర్మానం చేసి పోయేటప్పుడు ఆ ఇల్లు చూసుకుంటే వెళ్ళిపోద్ది. రేపు వీళ్ళ ఇంటికి రావద్దాం. మధ్యాహ్నం దాకా అదే పట్టుదల ఉంటాయి. కొంచెం సాయంత్రం అయితే చలి తగులుతున్నప్పుడు అనిపించింది అంటే మానవులే కదా, కొడితే కొట్టినలే మానవులే కదా. సాయంత్రం అయి కొంచెం రాత్రి అయ్యేసరికి సప్పుడు చేయకుండా వచ్చి అదే పోయిలో మళ్ళీ వాడు రేపు వచ్చేదన్నా మళ్ళీ నువ్వు పోను, మళ్ళీ సాయంత్రం దాకా స్థిరంగా ఉండు, మళ్ళీ నైట్ కనుక సబ్బులో పట్టు. ఏం చేస్తుందంటే మర్చిపోతుంది అంతే, వదిలిపెట్టే పాగలు పెట్టుకొని ప్రతీకారాలు పెట్టుకొని ఏం చేస్తావు వాటిని పుట్టుకొని ఒకసారి దేవుడు అక్కడ టైం అనేది ఒకటి ఆపేసింది అనుకో, మొత్తం చదువుకొని పోవుడే నాయన. అసలు దాని కొరకు ఇన్ని తిప్పలా, ఇన్ని గొడవల, ఇన్ని సమస్యలు. అసలు ఈ మధ్య చూస్తే అసలు నా కాలం ముందు ఎంతో మంది పోతున్నారు. అసలు నాకు ముసలాయం అవుతుంది చూస్తుంటే. ఇప్పటికి ఈ సంవత్సరం హాస్పిటల్కి పోయిన సార్లు నేను ఎప్పుడు పోలేదు సార్ హాస్పిటల్కి. నాకేమీ నేను పోవటం కాదు, అయిన వాళ్ళని చూడటానికి పోయి ఇన్ని రోజులు అవుతుంది. ఒక్కళ్ళు కాదు, ఇంతకుముందు దూరం వాళ్ళకి అవుతుంది, ఇప్పుడు అంతా దగ్గర వాళ్ళకి అవుతుంది. ఏంటంటే నిమిషాల్లో వెళ్ళిపోతారు అంత మనిషి. మన బెలూన్లన్నీ గట్రా టాపుకుని ఒకటి వెళ్ళింది ఆరాధన స్టార్ట్ అయినప్పుడు. ఆ గ్యాప్లో 10 మంది ఎగిరిపోయి ఉంటారు. అసలు ఆ బెలూన్ పగిలిపోయిన గ్యాప్లోనే అయ్యో బెలూన్ పోయింది అనుకునేసరికి ఒక 10 మంది భూమి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. రెప్పపాటులోనే ఊపిరి ఎంత అంటారు, ఆవిరి వంటిది అన్నమాట. అట్లా ఆవిరి లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పంచాయతీలని అవసరం. ఉంటావో ఓడతావో తెలియదాయే. అసలు ఇప్పుడు గట్టిగా బతికితే 60 సంవత్సరాలు కూడా అనేటట్టు లేదే. మొత్తం అన్ని తగ్గించుకొని కూర్చున్నాయి. బీపీ ఉండి షుగర్ ఉంది. గట్టిగా అడిగితే పోతావు అసలు, నువ్వే పోతావు. నేను ఒకటి పట్టాల్సిన పని కూడా ఉండదు. అసలు అసలు ఓపికలు కానీ ఎగిరితే అంతదట. మళ్ళీ ఎగిరి అది ఏమన్నా ఒక నలుగురు లేపితేనే లేకపోతే, నలుగురు లేపితే కానీ లేవనేమో బీపీలో నేను ఎగిరిదంతా అంటే అసలు గట్టిగా బీపీ పెరిగితే పోతారు. అసలు ఆయుష్ దేవుడు ఇస్తుండో, కృపతోటి ఇస్తుండో, ఉన్నదే కొద్ది కాలం అని చూసి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను చెప్తున్నా, జ్ఞానము అంటే ఒక అర్థం చెప్తాను. జ్ఞాని అంటే ఎవడో తెలుసు అసలు? జ్ఞాని అని అంటే అయిపోయింది, టైం కూడా అయిపోయింది కాబట్టి ఒకటే ముచ్చట చెప్తాను. జ్ఞాని అని అంటే మొత్తం గ్రంథాలన్నీ అవసోపన పట్టినోడు కాదు. జ్ఞాని అని అంటే పట్టున్నోడు కాదు. గ్రంథాలన్నింటినీ తిరిగేసి అంబేద్కర్ లాగా చాలా పట్టాలు సంపాదించి సమాజం చేత జ్ఞాని అని పిలిపించుకోవటం కాదు. దేవుని దృష్టికి జ్ఞాని అంటే అర్థం ఏంటంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక మీరు ఒక్కసారి గమనించినట్లయితే 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో అపోస్తులైన పౌలు ఒక చక్కని మాట అంటాడు. చక్కని మాట 15, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొని. జ్ఞాని లక్షణం ఏంటంటే సమయమును సద్వినియోగపరుచుకుంటా. నేను చెప్తున్నా, అసలు ఒక అద్భుతం చెప్పాలి. ఆస్తిలో కొద్దిగా అభ్యంతరాలు అంటే తారతమ్యాలు ఉండొచ్చు.
సొసైటీలో ఉన్న క్యాడర్లో తారతమ్యాలు ఉండొచ్చు, చేసే ఉద్యోగాలలో తారతమ్యాలు ఉండొచ్చు, జీతంలో తారతమ్యాలు ఉండొచ్చు, పేద ధనిక అనేది వ్యత్యాసాలు ఉండొచ్చు. కానీ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి సమానంగా ఉన్నది ఒకే ఒకటి అని చెప్తున్నా, సమానంగా ఉన్నది ఏంటంటే 24 గంటల కాలం అని చెప్తాను. నీకు 24 గంటలే, నాకు 24 గంటలు, అంబానికి 24 గంటలు. అయ్యో ఆయన 4 డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఆయన 48 ఇద్దామంటే కుదరదు, ఆయన కూడా 24. ఈ 24 పేదోడికైనా 24, డబ్బులు ఉన్నోడికైనా 24, భక్తుడికి కూడా 24. దాన్ని నువ్వు ఎట్లా వాడుతున్నావు అన్న దాన్ని బట్టి నీవు జ్ఞానివా కాదా అర్థమైపోతుంది. కాబట్టి కనీసం ఇప్పటిదాకా అయింది ఏదో అయిపోయింది. అసలు ఇప్పుడేం ఏం చేయాలంటే 2025లో అడుగు పెట్టినప్పుడైనా కనీసం కాలమును గౌరవిద్దామని చెప్తాను. కొద్దిగా సమయాన్ని ఏం చేయాలి, గౌరవించాలి, సమయాన్ని రెస్పెక్ట్ చేయాలి. సమయమును రెస్పెక్ట్ చేయటం అంటే అర్థం ఏంటి మరి? ఒక గడియారం కొనుక్కొని దానికి ఒక దండ వేసి 2 ఊదుబత్తీలు వెలిగిస్తావా? గౌరవించినట్ట. సమయాన్ని గౌరవించడం అంటే అర్థం ఏంటంటే సమయము అనేది వ్యర్థము కాకుండా ఆరాధన సమయం ఎన్నింటికో అన్నింటికి రావాలి. అప్పుడు సమయాన్ని నువ్వు గౌరవించినట్లయితే, ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అప్పుడు నువ్వు సమయాన్ని గౌరవించినట్లయితే. పండుకునే సమయంలో పండుకోవాలి, అప్పుడు నువ్వు సమయాన్ని గౌరవించినట్లయితే. లేచే టైంలో లేవాలి, అప్పుడు నువ్వు సమయాన్ని గౌరవించినట్లయితే. ఎక్కడ వ్యర్థము కాకుండా చదివే సమయంలో చదవాలి, పండుకునే సమయంలో పండుకోవాలి, తినే సమయంలో తినాలి, 24 గంటలు యూటిలైజ్ చేసుకోవాలి, సద్వినియోగం చేసుకుంటే వాడిని దేవుడు అంటాడు ఇతడు జ్ఞాని అని చెప్తాడు పౌలు. అంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకోండి. ఇది జ్ఞానము కలిగిన వ్యక్తికి ఉండేటువంటి లక్షణం. కాబట్టి 2025లో మీరు అందరు ఏం కావాలంటే జ్ఞానులు కావాలి అంటే, మీరు జ్ఞానులు అయ్యారో లేదో నాకు 25 ఉదయం 10 గంటల కల్లా తెలిసిపోయింది. పొద్దున 10 ఎంతమంది జ్ఞానులు తెలిసిపోయింది. ఎట్ట పొద్దున ఉదయం 10 గంటలకు ఆరాధన అని చెప్పినగా, 10 గంటలకు వచ్చినోడు జ్ఞానికి అంతే, 10 గంటలకు వచ్చినోడు సద్వినియోగం చేసుకున్నట్టు, 10 గంటలకు వచ్చినోడు పౌలు మాటకు విధేయత చూపినట్టు లెక్క. ఈ ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా చెప్పిన ప్రసంగం అంతా పోయినా ఉదయం 10ంటికి వచ్చినోడు సమయాన్ని ఏం చేసినట్టు, సద్వినియోగం చేసుకున్నట్లు లెక్క. వాడు జ్ఞాని అయిపోతాడు. 2025లో మొట్టమొదటి రోజే జ్ఞానివి కావాలి. ఫస్ట్ రోజు తన్నులు తింటే సంవత్సరం అంతా తన్నులు తింటారా అంటే, ఫస్ట్ రోజులు ఏడిస్తే సంవత్సరం అంతా ఏడుస్తామని మనకు సెంటిమెంట్ ఉంటుందిగా. ఇప్పుడు నేను చెప్తాను, ఫస్ట్ రోజే గినక అజ్ఞానం అయిపోయినవి అనుకో, ఈ సంవత్సరం అంతా అజ్ఞానమే అవుతుంది. కాబట్టి నువ్వు ఇక్కడ పండుకుంటావో లేదు నాకైతే తెలియదు. పొద్దున 10 గంటలకల్లా ఈడు ఉన్నవే అనుకో, నిజంగా నువ్వు సమయాన్ని గౌరవించి 2025లో ధన్యుడు అయిపోతావు. దేవుడి మాటలను దీవించునుగా. రండి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం.